నిన్ను దేని వల్ల బంధించో నాకు తెలుపమని సంస్థతో అనగా, నీవు నా తల జడలు 7 అల్లికగా చేసిన ఎడల సరి అని ఆమెతో చెప్పిన. అంతటా ఆమె ఆ మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడ తీసుకుని పోయాను. సంసోను ఇప్పుడు 7 జడలు వేసేయండి, నా బలం తెలిసిపోద్ది అన్నాడు. దగ్గరికి వచ్చేస్తున్నాడు మనోడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు. బలం ఎక్కడ ఉంది చెప్పడానికి తల దగ్గరికి వచ్చేసాడు, నోటి దగ్గరికి వచ్చేస్తుంది మనోడు. భార్య టార్చర్ అలా ఉంటుంది. మగోళ్ళకి తినేకినే ఓ రోజు ఇంకా పనిలో నుంచి వచ్చిన తర్వాత ఏంటి చెప్పు, ఎంత పట్టుకొచ్చావో చెప్పు. ఒక ఆవిడైతే ఆ యొక్క రోజు జీతం డబ్బులు చేతులు ఎడితేనే ఇంట్లోకి రమ్మంటుందంట, లేదా రావద్దు అంటుందంట. యారా బాబు ఈ పార్కులు అంటే ఇక్కడెక్కడ తిరుగుతున్నామంటే ఈ రోజు జీతం ఇవ్వలేదండి, ఇంటికి డబ్బు పట్టుకునే ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఏం చెప్పాలని తడుముకుంటున్నానంట. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది సంసోను బలం ఎందులో ఉన్నది తెలుసుకోవడానికి చాలా టార్చర్ అనిపిస్తున్నాడు. భార్యలారా, మీ భర్తలను ప్రేమించను కానీ ఏడిపించకండి. భయంకరమైనటువంటి బాధ అతడు అనుభవిస్తున్నాడు. చూడండి 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నాను నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో నాకు తెలియకపోతేవని అతనితో అనెను. ఇదిగో నీ బలం ఎందులో ఉందో చెప్పొచ్చు కదా. నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ నువ్వు నిజంగా ప్రేమించలేదు, నన్ను మోసం చేస్తున్నావు. ఐ లవ్ యూ అంటున్నావు ప్రతిరోజు. నీవే నా సర్వస్వం, నువ్వే నా ప్రేమ అంటున్నావు కానీ నన్ను మోసం చేస్తున్నావు. ఇది నన్ను ప్రేమకి మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక డాక్టరు ₹1,00,00,000 ఎవరో తెలియని వ్యక్తి అమ్మాయి అనుకుని ఫేస్బుక్ ద్వారా మగోడే చాటింగ్ చేస్తుంటే ₹1,00,00,000 నొక్కేశాడంట. ఇంకా పంపించేస్తుంటే తల్లిదండ్రులు తెలుసుకుని అతని మీద కేసు పెడితే ఆ కేసు కొట్టేయండి, నేను అతనికి ఇవ్వలేదని చెప్పాడంట. అంత పిచ్చోడైపోయాడు. ఆ మాట్లాడే మాటలు పిచ్చోడు. ఇంతకీ చేసింది లేదు, ఏడిసింది లేదు. మాటల పిచ్చికి సాయంత్రానికి 1,00,000 కొట్టమంటే 1,00,000 కొట్టేస్తున్నాడు, తెల్లారికి 1,00,000 కొట్టమంటే 1,00,000 ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడంట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. కొంతమంది ఒక్కొక్క బలహీనతలో పడిపోతున్నారు. నువ్వు నన్ను నిజముగా ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఎందులో అని చెప్పాను. 16వ వచనం చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. అమ్మా, ప్రతిరోజు బాధ పెట్టేస్తుందంట. ఆత్మహత్య చేసుకున్నాడు భార్య. అనుమానంతో రోజు బాధ పెట్టేస్తాడు ఆవిడ్ని. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నిసార్లు చేశాడు, ఎవరు వచ్చారు, ఇంక ఫోన్ తడుముకోవడమే. ఒక ఆయన మొత్తం బీరువాకి పెట్లకి అన్నిటికీ తాళం వేసేస్తాడు. ఇలా ఆవిడ దొంగదేమని భయం, బాధ. ఈ బాధ భరించలేక నా మీదే దొంగతనం కడతావా అని విరక్తి చెంది ఎంతమంది. ప్రాణం విసిగిపోయిందండి. అలాంటి పాపంలో పడే బదులు ప్రాణం విసుగు తేలి తెచ్చుకోమన్నవాడు ఎవడో. దేవుని సేవకుడువా, సేవ చేయవలసినవాడువా, టార్చర్ పెట్టేస్తుందా. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నిద్రపోవే, నిద్రపట్టదు వీడికి. ఒక్కరోజు మాట్లాడకపోతే ఎవరు పడమన్నారు, ఎవరు టెన్షన్ తెచ్చుకోమన్నారు, ఎవరు మరి బీపీ తెచ్చుకోమన్నారు, ఎవరు హాస్పిటల్ పోలమన్నారు, ఎవరు ప్రాణం విసుగుదల తెచ్చుకోమన్నారు. ప్రాణము విసిగి ఏంటంట, ఏముంది అక్కడ? అతడు ప్రాణము విసిగి చావగోరెను. దేవుడు నిన్ను చావడానిక నీకు బలం ఇచ్చింది. దేవుడు వాడుకోవడానికి బలం ఇచ్చాడు. దేవుని పని చేయడానికి బలం ఇచ్చాడు. దేవుని ప్రజలను రక్షించడానికి బలం ఇచ్చాడు. అంతేగాని నువ్వేదో అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకుని, అబ్బాయిలతో ఎఫైర్లు పెట్టుకుని, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన అందాన్ని, నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని గొల్ల చేసుకుంటావని కాదు. నీ మనస్సు ఫజులు చేసుకుంటావని కాదు. ఈవేళ చాలామంది ఫజులు అయిపోతున్నారు. నిద్ర పట్టనవదండి బాబు, ఇంటికాడ నిద్ర పట్టనవదండి, నిద్ర పట్టనవడండి బాబు. రాత్రంతా ఏడిపించుకు తినేసాడండి, తెల్లారకు ఆత్మహత్య చేసుకుందండి. ఎన్ని న్యూస్ మనం పేపర్లో చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, భార్య భర్తలుగా దేవుడు చేసింది ఎందుకో తెలుసా? ఒకరి సుఖ దుఃఖాలు, ఒకరు పాలు పంపులు పంచుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరు ఎక్కువైనా ఒకరు తక్కువైనా సర్దుకుపోవడానికి. అంతేగాని రోజు గొడవలు పెట్టుకోవడానికి కాదు.
మనోడికి ప్రాణం విసిగిపోయింది, ప్రేమించానన్నో నువ్వు నా దగ్గరికి రా, ఒక మాటల చేత బాధించేస్తుందంట. మాటలో నువ్వు సరిగా నానిమనుడు అయితే అంటుందేమో, నీతికి జాతికి పుట్టినోడు అంటుందేమో, లేకపోతే ఏమంటుందో నువ్వు సరైన తినమైనడు అయితే, నీ నిజమైన బలవంతుడు అయితే, నువ్వు మగోడు అయితే అందేమో. ఇంక మగోడు అనగానే రెచ్చిపోయాడు. ఏయ్ నేను మగోడు పాడు, నాకు బలం, నీకు నిజమైన బలం ఉంటే చెప్పు, మాట మీద రోషం ఉంటే చెప్పని రెచ్చగొట్టేస్తారు కొంతమంది. ఇంటికి రాగానే మాటలతో రెచ్చగొట్టేస్తారు. వీడు రెచ్చిపోతాడు. ఇంకా జాగ్రత్త సుమా. సంసోను ప్రాణము విసికి చావగోరాను. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? బ్రేక్ ద కవినెంట్. దేవునికి ఏ ఒప్పందం చేశాడో దేవుడికి ఇచ్చిన ఆ ఒప్పందాన్నే బద్దలు కొట్టేశాడు. దేవునితో ముడిపడినటువంటి ఆ ప్రమాణాన్ని తొలగించేసుకున్నాడు. కేవలం ఎఫైర్ కోసం, శరీర కోరికలు తీర్చుకోవడం కోసం. ఎంతమంది శరీర కోరికలు తీర్చుకోవడానికి కోసం భర్తని మోసం చేస్తున్నారు? ఎంతమంది శరీర కోరికలు తీర్చుకోవడానికి కోసం భార్యని మోసం చేస్తున్నారు? ఎంతమంది శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ప్రియులారా మోసం చేస్తున్నారు? మీ గృహాల్లో డబ్బు కోసం మీ శరీరాన్ని అమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారు? పాపం ఇది. దీనికి లెక్క అప్పగింపాలి, దీనికి పనిష్మెంట్ అప్పగించాలి. మీరు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే రాశాడు. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. 4వ వచనం చదవమ్మా. దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యము మారు మనసు పొందుటకు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావు. ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నా సరే ఆ పనికి మళ్ళీ పాపం వదిలిపెట్టవే. దానివల్ల తలకైపోట్లు కదా. ఎంతమందితో తిరుగుతావు నువ్వు? నీ శరీరాన్ని విచ్చలవిడిగాని యవ్వన కాలం అంతా పాడు చేసుకుని చివరికి ఏదో బలహీనత రోగం వచ్చిన తర్వాత తండ్రి అని అంటే ఉపకారం ఏముంటుంది? జాగ్రత్త. నీ శరీరాన్ని నీ భర్తకు తప్ప మరెవరికి ఇవ్వడానికి వీలేదు. నీ శరీరాన్ని భార్యకు తప్ప మరెవరికి అధికారం లేదు. వివాహం అయ్యే వరకు, ఒకవేళ వివాహం కానివాడు అయితే, కానిదాను అయితే, నీ శరీరాన్ని ఆ కాబోయే భర్తకో భార్యకో నువ్వు పవిత్రంగా దాచుంచాలి. అది పవిత్రత, అది కన్యత్వం, అది దేవునికి ఇష్టమైన పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాణం విసిగిపోయింది, పడకూడని స్థలాల్లో పడిపోయాడు. ఇప్పుడు తీర్పు రెడీ అయిపోయింది ఆయనకి. దేవుని కృపని చాలాసార్లు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్పేశాడు, దేవుడిచ్చినటువంటి ఆ నాజీరు చేయబడినటువంటి వాడనై ఉన్నాను, నా తల మీద మంగళ కత్తి రాలేదు, నన్ను క్షౌరం చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె సామాన్యుడిగా అవుదనని ఆమెతో ఆయనను. అతడు అభిప్రాయం అంతా తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దాలను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతా నాకు తెలియచేశాడు అని చెప్పినప్పుడు ఫిలిష్తీయులు సర్దార్లు రూపాయలు చేత పట్టుకుని ఆమె యొద్దకు ఇచ్చేశారు. ప్రియులారా, దేవునికి ఏ నిబంధన చేశాడో ఆ నాజీరు వ్రతాన్ని చెప్పేశాడు. నా వెంట్రుకలు కట్ చేస్తే చాలు, ఏ తల వెంట్రుకలు కట్ చేయకూడదో, అది ఏది చెప్పకూడదో దేవుడికి ఒప్పందం చేసుకున్నటువంటి ఆ ప్రమాణాన్ని బయట పెట్టేశాడంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుణ్ణే త్వజించేశాడు, దేవుణ్ణే వద్దనుకున్నాడు. ఏ దేవుడు బలం ఇచ్చాడో, ఏ దేవుడు ఆరోగ్యం ఇచ్చాడో, ఏ దేవుడు ఉద్యోగం ఇచ్చాడో, ఏ దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడో, ఏ దేవుడు నిన్ను ఇలా నిలబెట్టాడో, ప్రాణం ఇచ్చాడో, ఆ దేవుని మహింపరచుకోకుండా నీ దేహముతో నీ దేవుని మహిమపరచుడి. మీ దేహంతో ఏం చేయాలండి? మీరు విలువ పెట్టి కొనబడినారు, మీరు మీ సొత్తు
కాదు, మనం దేవుని సొత్తు. మీ దేహంతో దేవుని మహింపరచాలి చెప్పేశాడు. ఇప్పుడు ఏ అమ్మాయి ఏం చేసిందంటే తెలియలా, రా సంసోన్ అన్నాడు. ఒళ్ళో పడుకోబెట్టుకుంది, తొడ మీద పడుకోబెట్టుకుందంట. హాయిగా ఉంది మనోడికి. తొడ మీద పడుకోబెట్టుకుని జుట్టులా దూగుతుంది. మందు రాసేసినట్టుంది. నిద్రపోయిన వెంటనే క్షౌరం చేసి పెద్దోళ్ళని పిలిపించి ఆడి గుండు గోగుతున్నా కూడా ఆడికి మెలుకు రాలేదు, అంత నిద్రపోయాడు. మొద్దు నిద్రగా తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరం చేయించి అతను బంధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతని నుండి బలము తొలగిపోయాను. పతనమైపోయింది. దేవుడిచ్చినటువంటి దానిని కాళ్ళతో తన్నేసుకున్నావు నువ్వు. నాశనం వరకు తెచ్చుకుంటున్నారు చాలామంది. ఏం పర్లేదు, నాకు ఆరోగ్యం ఉంది, బాప్తిస్మం పొందమ్మా, పాపాన్ని విడిచిపెట్టమ్మా, పరిశుద్ధంగా ఉండయ్యా, ఎన్నిసార్లు బోధించినా సరే ఈవేళ ఆరోగ్యం ఉన్నంత తిరుగుతావు. దాని పనిష్మెంట్ అతి కొద్ది కాలంలోనే నువ్వు అనుభవిస్తావు. అతి కొద్ది కాలంలో దేవుడు నీకు ఒకసారి బుద్ధి చెప్పాడు, నిన్ను మారతావేమని ఒక దెబ్బ కొట్టాడు, మారలే. 2వ దెబ్బ కొట్టాడు, మారలే. 3వ దెబ్బ కొట్టాడు, మారలేదు. నీ టైం పీరియడ్ షార్ట్ చేసేస్తాడు, ఇంకా ఫినిష్, క్లోజ్ చేసేస్తాడు. ఇంకా ఆ క్లోజ్ చేసేది కూడా దెబ్బ గట్టిగా తగులుద్ది నీకు. దేవుని బిడ్డ అయ్యుండి నీ ఇష్టానుసారంగా నువ్వు పాపానికి నీ శరీరాన్ని వాడితే దేవుడు ఊరుకోడు అండి. క్రైస్తవ చట్టం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి, మీ శరీరాన్ని కాపాడుకోండి. ఒకవేళ గతకాల పాపాలు చేశారేమో, దేవుడు కనికరించే దేవుడే, కానీ నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు చేజర్చుకోవద్దు. సంసోను చెప్పేశాడు, తల గొరికించేశారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారని సంసోను లే 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 సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి వలె అతడు తల జుట్టుగా అరికాల వరకు ఉండేది, ఇలాగ ఏలాడుతుండేది. పెద్ద జుట్టుల కింద ఉండేది. బ్రూస్లీలాగా ఉండేది, నాకు తెలియదు. ఇలాగ విర తీసుకున్నాడు. ఇంకా అక్కడ బోడిగుండుగాడు, గుండు కొట్టేశారు. అయిపోయింది, బలం లేదు ఇప్పుడు. ఎలా ఇజులుకుంటే బలం రావట్లేదు, గట్టి కట్టేశారు. తాళ్ళు తెగట్లేదు, ఏం తెగట్లేదు. ఇప్పుడు వచ్చేసారు, మొత్తం వచ్చేసారు. 3,000 మంది వచ్చేసారు. జనాలు తండోపతండాలుగా జనాలందరూ కూడా వచ్చేసారు. తీసిరండిరా, సర్దాలు తీసిరండిరా, అయిపోయింది రెడ్డి పాలమని తన్ని ఓడొకడు, గుద్ది ఓడొకడు, డెప్ మీద కొట్టి ఓడొకడు, ముట్టుకలేసి ఓడొకడు. ఏంట్రా నువ్వు మమ్మల్ని ఎంత బాధ పెట్టేవరా నువ్వు? చూసారా దేవుడు ఎంత గౌరవంగా బ్రతికాడో, ఎంత బేకబేకలు ఎత్తించాడో, ఎంత ధైర్యంగా బ్రతికాడో. అలాంటి ఇప్పుడు ప్రతి చిన్న కుర్రోడు కూడా ఉమ్మేస్తున్నా సరే అలా ఉన్నాడు. రే వీడికి ఎలా కాదురని టన్న స్క్రూ అట్టుకొచ్చి 2 కళ్ళు పొడి చేసి కళ్ళు తీసేశారు, 2 కళ్ళు పీకేశారు. ఏ కన్నుతో అమ్మాయిని మోహించాడో అదే కళ్ళు పోయాయి. ఏ కన్నుల వల్ల తన బలాన్ని పోగొట్టుకున్నాడో, ఏ కన్నుల వల్ల ఎంతమంది దగ్గరికి తిరిగాడో ఆ కళ్ళే పోయినాయి. ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టారు. ఏం చేశారో తెలుసు, అతను బలం లేదు కాబట్టి తిరగల విసిరేవాడాడు. తిరగలు విసిరిస్తున్నారు, గింజలు విసిరిస్తున్నారు. ఇలా తిరగలు తెలుసు కదా, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది, దానికి ఇలాగ కర్రెట్టి ఇలాగ వేసి అది తిరగలండి. కొంతమంది కొత్తోడికి తెలియట్లేదు, గ్రైండర్లు వచ్చాక మిక్సీలు వచ్చాక తిరగలంటే ఏంటండి, రుబ్బురోలు అంటే ఏంటండి, సన్నికాయలు అంటే ఏంటండి అని అడుగుతున్నారు. పూర్వం సారెడితే రోకళ్ళు రుబ్బురోళ్ళు అవి పెట్టేవారట. ఇప్పుడు అవి ఏం లేదు, గ్రైండర్లు మిక్సీలు. తిరగల విసురుతూ దాని అర్థం ఏంటంటే ఆడంగోడు అయిపోయాడు, బలం లేనుడు అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు, తిరుగుతున్నాడు. పనిష్మెంట్ దేవుడిచ్చాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా నాకు అందం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నేను పడిసోడిని, నేను కుర్రోడిని, నేను కుర్రదాన్ని. ఈ తల్లిదండ్రులు ఇంకా గొప్ప. కుర్రోడమ్మ తిరుగుతాడు, ఆ మగోడు పడుసు కాలంలో ఉన్నాడు, అలా తిరుగుతాడు, అలా చేస్తాడు, అంతే. కుర్రోడు కదా. తల్లిదండ్రులు సమర్థన ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. ఆడపిల్లమ్మ బట్టలు వేసుకుంటుంది, వీళ్ళే కొనేస్తున్నారు. ఏంటి లెగ్గింగ్లు ఎవరు కొంటున్నారు? తల్లిదండ్రులే. పిల్లకి బాగుంటాయని కొన్నానండి. అవి బాగుంటాయా? చక్కగా శరీరం అంతా కప్పుకుని డ్రెస్సులు వేసుకోవడం మానేసి ఇప్పుడు కొనుక్కో, బాగానే ఉంటుంది. తర్వాత
తర్వాత అమ్మాయి బాగుంటుంది, నువ్వు బాగుంటావు. తలకాయ పోటు వచ్చాక అప్పుడు తెలుస్తుంది. ఏదో గొడవ సంసోను గళ్ళకి తెచ్చాక అప్పుడు తెలుస్తుంది. సంసోనికి దెబ్బ తగిలింది, ఇప్పుడు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఊరోళ్ళందరూ కలిసి ఫిలిష్తీయులకి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేరు ఏం పేరంటే దాగోను. దాగోను దేవత. ఆ దేవతను ఆరాధిస్తారు వాళ్ళు. ఆ దేవతకి 1000 స్తంభాల పెద్ద గుడి ఒకటి ఉంది. 2 స్తంభాల మీద ఆనుకొని ఉంటుందంట గుడి. ఆ గుడి మీద ఇంచుమించుగా ఎన్ని వేల మంది పడతారు? 3000 మంది. ఎన్ని వేలమ్మా? 3000 మంది పట్టేంత గుడి. మొత్తం ఊరోళ్ళందరినీ కాకేసారు, రే మన దేవత, మన శత్రువు అయినటువంటి సంసోను గారిని మనకు అప్పగిచ్చింది, ఇప్పుడు మన దేవతని ఆరాధిద్దాం, సంసోను గారు శత్రువుని చంపేద్దాం, ఆడి మీద పగ తీర్చుకుందాం. అంతేనంట. 24వ వచనం, జనులు సంసోను చూసినప్పుడు మన దేశం పాడు చేయవాడును, మనలో అనేకులు చంపివాడైన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకొనొచ్చు. తమ దేవతను స్తుతించిరి, వారు హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేయుటకు సంసోను పిలిపించింది రండి. సంసోను బందీ గృహం నుండి పిలవనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలబెట్టి పరిహాసం చేస్తున్నారు. రే సంసోను గారు రారా అట్లాడిస్తున్నారు. చిన్నపిల్లడు తన్నిస్తున్నారు, ఆడోళ్ళ చేత తన్నిస్తున్నారు, ఆడోళ్ళ చేత మాటలు అనిపిస్తున్నారు, చూపుకు మనుమ్ములు వస్తున్నారు. సంసోను కొద్దిగా వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టింది. అప్పుడే 2 నెలలు 3 నెలలు అయిపోయింది. పండగ వచ్చేటప్పటికి కొత్త వెంట్రుకలు మొలుస్తున్నాయి. సంసోను కళ్ళు లేవు, ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని వేల మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే, అయ్యో నా దేవుడు ఇంత బలం ఇస్తే వీళ్ళు, నా దేవుడిని నేను అవమానపరిచి, నా దేవుడిని ఆరాధించకుండా, నా దేవుని మహింపరచకుండా నేను చేసిన పాపానికి వాళ్ళ దేవతను వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది అతనికి. ఏడుస్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు బలం ఇచ్చావు కానీ, ప్రభువా నువ్వు నాకు శక్తిని ఇచ్చావు కానీ నేను దాన్ని ఉపయోగించుకోలేదు. పశ్చాత్తాపడుతున్నాడు సంసోను. ఏడుస్తున్నాడు. ఇప్పుడు నా కళ్ళు ఊడబెరిగారు కదా. దేవుడికి కూడా కోపం వస్తుంది. ఎక్కడ సంసోను ఫిలిష్తీయుల చేతిలో చచ్చాడా దేవునికి అవమానం వస్తుంది. అందుకని దేవుడు కూడా దేవత సంగతి ఏంటో తేలిద్దామని ఆయన కూడా ఉన్నాడు. మొత్తం పూజారులు, రాజులు, సర్దారులు అందరూ పై స్టేర్లో కొంతమంది, బాల్కనీలో కొంతమంది, కింద కొంతమంది ఉన్నారట. మొత్తం 3000 మంది కిటకిటలాడిపోయి పెద్ద పెద్ద కేకలేసి సంసోను అల్లరి చేస్తున్నారు. సంసోను అన్నాడు, ఏడ్చి అన్నాడు, ఒకసారి ఈ 2 స్తంభాల మధ్యన కట్టారు కదా, పెద్ద స్తంభాలు పట్టుకుంటాను అన్నాడు. ఒక్కొక్క స్తంభం ఒక 5 అడుగులు ఉంటుంది. ఈ పక్కన అంత లావు అనమాట చుట్టుకొలత. అలాంటి స్తంభాల మీద పెట్టాడు. ఎంత బలమైన మనిషి. 2 స్తంభాలు ఎంత, ఆ 2 స్తంభాలు కలిసి ఇలాగ పట్టుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 28వ వచనంలో ప్రార్థన. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను క్షమించి నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి, నా గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల మధ్యన ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేత పట్టుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దాని అర్థం ఏంటి తెలుసా? ఒక్కసారి నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించి మరొక్కసారి వాడుకో. లాస్ట్ ఆపర్చునిటీ. సంసోనుకి ఒక చివరి అవకాశం కూడా ఇవ్వబడింది. అది దేవుని కృప వల్ల. సంసోను దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకుని ఇప్పుడు ఏడుస్తున్నాడు. ప్రభువా నేను పాపిని ప్రభువా, గత కాలంలో భయంకరంగా జీవించాను. నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీవు నాకు ఇచ్చిన బలాన్ని, నీవు నాకు ఇచ్చిన అందాన్ని, నీవు నాకు ఇచ్చిన సమస్త టాలెంట్స్ని నా స్వార్థానికి వాడాను. ఇప్పుడు నేను అధోగతి పాలైపోతున్నాను, అవమానాలు పాలవుతున్నాను, నీ నామం అవమానపరచబడుతుంది. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి నాకు బలమని ప్రభువుని అడుగుతున్నాడు. క్షమించమని అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ప్రభువా నీ నామం అవమానపరచబడిపోతుంది ప్రభు నా వల్ల. ప్రభువా నేను చేసిన తప్ప ఇంక నేను చచ్చిపోతాను, ఇది లాస్ట్, నేను చస్తాను, వాళ్ళు ఒక్కసారి పగ తీర్చుకుంటానని. ఇప్పుడు ఈ దేవతకి మహిమ రాకుండా ఉండాలంటే నువ్వు నిజమైన దేవుడు కాబట్టి ఒక్కసారి నాకు బలం ఇమ్మని అడిగాడు, క్షమించమని అడిగాడు.
గట్టిగా ఆ 3000 మంది పట్టేటువంటి ఆ గుడిని స్తంభాలు గట్టిగా ఇలాగా 2 చేతులు ఇలా కుదిపాడు గట్టిగా. తప్పమని 3 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది. దేవత రక్షించలేదు, ఎవడో రక్షించలేదు. 3000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు అర్థమైంది బయటోళ్ళన్నా తెలుసుకుంటారు ఆ దేవుడు గొప్పోడు, ఆ దేవుని సేవకుడిని వీళ్ళు ఇబ్బంది పెట్టారని, మిగిలిన వాళ్ళన్నా ప్రభుకు భయపడతారని దేవుడు ఆ కార్యం చేశాడు. సంసోను కూడా ఎప్పుడైతే పాపం క్షమించాడో, కాస్త పరిశుద్ధంగా ఉన్నాడు, అప్పుడే చనిపోయాడు సంసోను కూడా. సంసోను తీసుకెళ్ళి ఆ సర్దారులు చనిపోయారు మరణకాలమున. అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైన అతని స్వదేశీయులు ఆయన్ను తీసుకెళ్ళి తన తండ్రి సమాధిలో అతను పెట్టారు. 20 సంవత్సరాలు అతను అధిపతిగా ఉన్నాడు. కానీ ఇజ్రాయెల్కి ఏమీ సంతోషం లేదు, సరైన రీతిగా పరిపాలన చేయలేదు, అలాగే ప్రాపర్ వేలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అయినప్పటికీ కూడా దేవుడు అతని కృప చూపించి అతని విశ్వాసాన్ని బట్టి సంసోన్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. ఆయన సేవకుడిగా పుట్టించాడు కాబట్టి, ఆయనకు ప్రార్థన చేస్తే దర్శనం ద్వారా పుట్టాడు కాబట్టి, దేవుని ఆత్మ అతనికి ఇచ్చాడు కాబట్టి, దేవుడు అతనికి కొంత బలాన్ని ఇచ్చి తన ప్రజలను విడుదల చేయడానికి అతను వాడుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విశ్వాస వీరుల్లో కూడా ఉంచాడు. సంసోను ఏమి నరకానికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? సంసోను చివరితనంలో తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసి చనిపోయాడు కనుక, క్షమించమని అడిగాడు కనుక. నువ్వెంత ఘోరపాపైనా ఇది చివరి అవకాశం నీకు, ఈ రాత్రి క్షమించమని అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంకా నువ్వు వదులుకుంటే సంసోనుకి ఇచ్చిన కృప నీకు ఇస్తాడని నువ్వు అనుకోవద్దు. ఇవ్వకపోవచ్చు దేవుడు. ఇదే నీకు సంసోనులాగా చివరి అవకాశం ఇచ్చాడేమో నీ పాపాన్ని వదులుకోవడానికి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఈ రాత్రే చివరి అవకాశం ఇచ్చాడేమో. ఒకవేళ నేను ఇంకెలాగే బ్రతుకుతాను, నా ఇష్టం, నాకు ఇంకా ఆరోగ్యం ఉంది కదా, దేవుడు ఏం చేయట్లేదు కదా, ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన చూడట్లేదు అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే, ఇంకా పాపాల పుట్ట చిట్ట పెరిగిపోతే తప్పకుండా నువ్వు శిక్ష అనుభవిస్తావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అయితే దేవుడు ప్రేమ కలిగినోడు, క్షమించే దేవుడు. నీ పాపాన్ని వాక్యం వింటున్నా నీవు ఎవరివైనా సరే, నాకు తెలియదు, పెద్ద పాస్టర్ కావచ్చు, పెద్ద గాయకుడు కావచ్చు, పెద్ద సంఘ పెద్ద కావచ్చు, స్త్రీల సమాజం కావచ్చు, ఏదైనా కావచ్చు, యూత్ కావచ్చు, అనవసరం. నువ్వు పరిశుద్ధంగా దేవుని పని చేస్తున్నావా, అపవిత్రంగా దేవుని పని చేస్తున్నావా? నీ పరిచర్య సరిగ్గా లేకపోతే, నీ భక్తి జీవితం సరిగ్గా లేకపోతే, నీ విశ్వాస జీవితం సరిగ్గా లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. కళ్ళుడిపోతాయి, తిరగలిసిరుతావు, అవమానాలు పొందుతావు, చివరికి చేస్తావు. అయితే సంసోను దేవుని బిడ్డ కాబట్టి క్షమించమని అడిగాడు. దేవుడు మళ్ళీ బతకనివ్వలేదు. ఎందుకంటే మళ్ళా నేను బతకనిస్తే సంసోను బతికించవచ్చు, ఆ యుద్ధకి బయటికి తీసుకురావచ్చు. కానీ మళ్ళీ ఎక్కడి దగ్గరికి వెళ్తాడో, ఈడు తిన్నంగా ఉంటాడు, పరలోకం ఇవ్వాలని. కానీ దేవుడు ఆ వేళతోటి అతన్ని సమాప్తి చేశాడు. విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరుండడాన్ని బట్టి సంసోను కూడా పరలోకంలో ఉంటాడు. అతను నరకానికి వెళ్ళలేదు, ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఎస్, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారు ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలదు. వీరు కూడా విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్ళు మూశారు అని ఉంది కదా. ఈయన కూడా విశ్వాస వీరుల్లో ఒకడు కాబట్టి రాజ్యాలు జయించాడు, సింహాన్ని నోళ్ళు మూయించాడు, అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి సంసోను కూడా దేవుడు విశ్వాస వీరుల జాబితాలో పెట్టాడు, పేరు రాయించాడు. కాబట్టి సంసోను పరలోకంలో ఉంటున్నాడు, అది పక్కా. సంసోను తన జీవితాన్ని దేవుడు మార్చుకుని నిత్య జీవానికి చేర్చాడు. గత కాలంలో చేసిన పాపాలను ఒప్పుకుంటే సరి, ఈ రాత్రి క్షమిస్తాడు దేవుడు. సంసోనులాగా నువ్వు ఎంత బాగా తిరిగినా సరే, ఎంత తిరిగిపోతూ అయినా సరే, ఎంత విచ్చలవిడిగా పాపం చేస్తున్న స్త్రీవైనా సరే, పాపాత్మురైన స్త్రీవైనా సరే, వేశ్యవైనా సరే, సమరయ స్త్రీని క్షమించినట్లుగా దేవుడి రాత్రి క్షమిస్తాడు, ఒప్పుకొని విడిచిపెట్టేస్తే.
లేకపోతే శ్రమ అనిపిస్తావు. సంసోను కళ్ళు పీకేశాడు, దేవునికి ఏం పీకుతాడో తెలియదు బతికొండగా. ఏదోటి పీకేస్తాడు నీకు, అది మాత్రం పక్క. సంసోనికి కళ్ళు పీకాడు, నీకు కాళ్ళు పీకేస్తాడు, లేదా నోరు తీసేస్తాడు, లేదా కాల్ చేస్తాడు, ఏదోటి జరుగుతుంది. తిరగలు విసిరేవాడిగా చేశాడు, ఏమో నిన్నేం చేస్తాడో నాకు తెలియదు. ఒప్పుకొని వదిలేస్తే క్షమిస్తాడు. ఏ శిక్ష కూడా నీకు విధించడు. సమరయ స్త్రీని క్షమించినట్లుగా, పాపాత్ములను స్త్రీని క్షమించినట్లుగా యేసయ్య క్షమిస్తాడు. అమ్మా, ఇక నువ్వు పాపము చేయకము, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందితే నీ పాపాలు యేసు దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీ దేహం దేవుని పరిశుద్ధంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు. ఈ రాత్రి సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అనేకులు తమ జీవితంలో మీరు అనుగ్రహించిన కృపని నిరార్థకం చేసుకుంటూ, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని, మీరిచ్చిన తలాంతును, మీరిచ్చిన ఈవిని, మీరిచ్చిన బలాన్ని, మీరిచ్చిన అందాన్ని, మీరిచ్చిన ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. నీ కొరకు వాడుకొనకుండా తమకిచ్చిన ఆశీర్వాదాన్ని అంతటినీ పాపభోగాల కొరకు, శరీరేచ్ఛల కొరకు వాడుకుని నిత్య నాశనానికి, నిత్య నరకానికి చేరువవుతున్నారు. ప్రభా, ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానం విని తమ పాపాన్ని ఒప్పుకొని సంసోను ఎలాగైతే క్షమించమని అడిగాడో, రిగ్రెట్ అయ్యాడో, ప్రభా ఇది నా వల్ల జరిగిందని ఏడ్చాడు, ఒక్కసారి నన్ను ఒక్కసారి ఈసారికి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ఆ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని క్షమించావు. సంసోనికి రక్షణ ఇచ్చి నిత్య జీవాన్ని తీసుకెళ్ళిపోయావు. ఈ రాత్రి ఎంతమంది వాక్యం విని ఒక్కసారి నన్ను క్షమించమని అడుగుతున్నారు. నీ కొరకు బ్రతుకుతాను, నీవు ఇచ్చిన టాలెంట్ నీ కొరకు వాడతానని ఎంతమంది తీర్మానించుకుంటున్నారో అటువంటి వారందరినీ మీరు సిద్ధపరచండి. వారి భక్తి జీవితాన్ని ఆశీర్వదించి, వారిని క్షమించి, వారి పాపాన్ని కడిగి నీ కొరకు సాధనాలుగా, నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ శిష్యులుగా జీవించి నీ రాజ్య వారసులుగా చేయమని, ప్రతి ఒక్కొక్కరిపై మీరు కరుణించి రక్షించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీ దీవెన అనుగ్రహించమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.